a new technique and a personality development trainer is a coach. Venu Kalyan will in front of you. 1, 2, 1, 2, 3. ఇప్పుడు రావడం కొంచెం లేట్ అవుతుందేమో, నేను రావడం మాత్రం పక్కా. థ్యాంక్ యూ. అంటే ఒకప్పుడు ఎలా ఉండే అంటే చాలా మంది స్టూడెంట్స్ కలిసి ఒక మంచి గురువుని ఎత్తుకేవారనమాట. ఇప్పుడు ట్రెండ్ చేంజ్ అయింది. మీద చెప్తున్నా, బాయ్స్ ప్లీజ్ డోంట్ ఫాలో గర్ల్స్. ఈ సెషన్కి మీరు ఎందుకు మీ టైం అనేది ఇన్వెస్ట్ చేసి వినాలనేది చెప్తాను. టైమ్ ఈస్ దానికి రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్ డబ్బులు కూడా మల్టిప్లై అయ్యి వస్తాయి. ఉల్లిపాయల ధర పెరుగుతున్నాయి, పెట్రోల్ ధర పెరుగుతున్నాయి, ప్రతి ఒక్కటి పెరుగుతున్నాయి. రైట్, ఇప్పుడు మీ ముందుకు పిలవబోతున్నాను. A mentalism, a new technique and a personality development trainer is a coach. And age తో సంబంధం లేదు, పెద్ద 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 ట్రైనర్స్ కు ఈక్వల్ గా అంతకంటే టాప్ గా దూసుకెళ్తున్న వేణు కళ్యాణ్ విల్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ. 1, 2, 1, 2, 3. చప్పట్లో 1, 2, 1, 2, 3. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. అప్పుడప్పుడు రావడం కొంచెం లేట్ అవుతుందేమో, నేను రావడం మాత్రం పక్కా. థ్యాంక్ యూ. ముందుగా ఇక్కడికి వచ్చేసిన ప్రతి ఒక్కరికి, మీకు కాదు మీరు ఇక్కడికి వచ్చడానికి కారకులైన మీ తల్లిదండ్రులకి నా శిరస్సు వంచి పాదాభివందనాలు. నా ఇప్పుడు ఇక్కడికి వచ్చేసిన ప్రతి ఒక్కరికి, ఇప్పుడు కూడా మీకు కాదు మీ జీవితం ఇక్కడ వరకు రావడానికి కారకులైన మీ గురువులకి నా శిరస్సు వంచి పాదాభివందనాలు. నా ఇప్పుడు ఇక్కడికి వచ్చేసిన ప్రతి ఒక్కరికి, ఈ కార్నర్ నుంచి ఆ కార్నర్ వరకు, ఆ కార్నర్ నుంచి ఈ కార్నర్ వరకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నా నమస్కారాలు. కొట్టండి కప్స్. సరేలేండి. అంటే ఒకప్పుడు ఎలా ఉండే అంటే చాలా మంది స్టూడెంట్స్ కలిసి ఒక మంచి గురువుని ఎత్తుకేవారనమాట. ఇప్పుడు ట్రెండ్ చేంజ్ అయింది. చాలా మంది గురువులు కలిసి ఒక మంచి స్టూడెంట్ కోసం వెతుకుతున్నారు. ఎందుకంటే స్టూడెంట్స్ ఆర్ వెరీ బిజీ ఇన్ ఫోన్, సెల్ఫీలు. మీద చెప్తున్నా, బాయ్స్ ప్లీజ్ డోంట్ ఫాలో గర్ల్స్, ఫాలో యువర్ గోల్స్. ఆటోమేటికలీ వన్ డే గర్ల్స్ విల్ ఫాలో యూ. ఆయన ఫాలో అని కూర్చున్నాడు. సో అల్టిమేట్గా ఈరోజు చాలా మటుకు ఇక్కడ స్టూడెంట్స్ ఉన్నారు. ఇది యూట్యూబ్ ద్వారా ఇక్కడ బిజినెస్ పీపుల్ కావచ్చు, జాబ్ హోల్డర్స్ కావచ్చు, అందరు కూడా చూస్తుంటారు. సో మీ అందరికి ఉపయోగపడే టాపిక్ ఏంటంటే, ప్రతి ఒక్కరికి జీవితంలో ఒకటి ఇంపార్టెంట్ ఉంటుంది, అదే మనీ అన్నమాట. ఈ మనీ అనేది ఎంత ఇంపార్టెంట్ అంటే, ఇప్పుడు రాబోయే టైంలో నేను కొద్దిసేపటికి ఏదైతే సెషన్ తీసుకోబోతున్నానో, ఈ సెషన్కి మీరు ఎందుకు మీ టైం అనేది ఇన్వెస్ట్ చేసి వినాలనేది చెప్తాను. ఎందుకు మీ టైం అనేది ఇన్వెస్ట్ చేయాలనేది. ఓకే, సో ఎందుకంటే టైం అనేది ప్రతి ఒక్కరి జీవితంలో చాలా చాలా ఇంపార్టెంట్. అందుకోసం టైం ఈజ్ మనీ. చెప్పండి, టైం ఈజ్. మీరు రాబోయే టైంలో ఏ విధానంగా అయితే కొద్దిసేపటికి ఇక్కడ మీ టైంని ఇన్వెస్ట్ చేస్తారో దానికి రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్ అంతే విధానంగా మీకు రేపటి రోజున డబ్బులు కూడా మల్టిప్లై అయ్యి వస్తాయి. సో అందుకోసమే మీరు ఇప్పుడు ఇన్వెస్ట్ చేస్తున్న ప్రతి ఒక్క సెకండ్ రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ చొప్పున ఫ్యూచర్లో లక్షలు కోట్ల రూపాయలు సంపాదిస్తారు. దిస్ ఇస్ నాట్ గ్యారంటీ. మరి ఇన్వెస్ట్ చేసి 100% ఫోకస్తోని వినడానికి రెడీగా ఉన్నట్టయితే సే ఎస్. పక్కన వాళ్ళకి చెప్తాను, అంటరా బాబు నువ్వు ఎస్ అంట కొంతమంది. సరే, సో నా ఫైనాన్షియల్గా మనం అందరం కూడా ఎదగాలి. ఎందుకు ఎదగాలనంటే 1728 ఎప్పుడైతే బ్రిటిష్ వాళ్ళు మన దేశానికి రానప్పుడు, మన దేశం ఏదైతే ఉందో జీడిపి ప్రకారం అనేది నెంబర్ 1 స్థానంలో ఉండే అనమాట, అన్ని దేశాల కన్నా ఎక్కువ. ఈ రోజు కట్ చేస్తే మార్నింగే స్క్రీన్ షాట్ తీసుకునేవి, ఇండియా అనేది జీడిపి ప్రకారంగా వరల్డ్ వైడ్ 5th పొజిషన్లో ఉంది, యుఎస్ఏ అనేది 1st పొజిషన్లో ఉంది. అంటే అర్థం చేసుకోండి, ఈరోజు మనం 5th పొజిషన్కి ఎందుకు వచ్చినామనంటే, ప్రతి ఒక్క యూత్ ఈ ఫైనాన్షియల్ నాలెడ్జ్ అనేది స్కూల్స్, కాలేజ్ లైఫ్లో నుంచి తెలుసుకొని ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ పైన వర్క్ చేస్తే రాబోయే టైంలో మన ఇండియా 1st పొజిషన్కి ఖచ్చితంగా వస్తుంది. అది రావాలనే ఉద్దేశంతోనే ఇప్పుడు రాబోయే కొద్దిసేపటికి నా టైం అనేది ఇన్వెస్ట్ చేస్తున్నాను ఫైనాన్షియల్గా మీకు ఎడ్యుకేట్ చేయడానికి. ఈరోజు ప్రాబ్లం ఏంటంటే, మనం ఫైనాన్షియల్గా ఎందుకోసం ఫ్రీ కావాలని సెషన్ వినాలనంటే, 1940లో ఒక ఫ్యామిలీ మొత్తం కూడా కలిసి నెలకి 10 రూపాయలు సంపాదించినా కూడా ఆ ఫ్యామిలీ కూడా హ్యాపీగా గడిచేది 1940లో. అంత ఎక్కువ డబ్బులు.
మంత్లీ మొత్తం కూడా. దాని తర్వాత 20 years దాటిన తర్వాత 1960లో ఒక ఫ్యామిలీ మొత్తం కలిసి 100 రూపాయలు సంపాదిస్తే ఆ 100 రూపాయలతోనే ఒక 1 monthకి హ్యాపీగా గడిచేది అనమాట. తర్వాత 20 years అయిన తర్వాత ఇంకో 0 యాడ్ అయిపోయింది 1000. తర్వాత 20 years అయిన తర్వాత అంటే 2000లో వచ్చేసరికి మినిమం ₹1,00,000 కావాలి. అండ్ 2020 వచ్చేసరికి మినిమం ₹1,00,000 కావాలి. అండ్ 2040 వచ్చేసరికి మినిమం ₹10,00,000 అనేది ఒక ఫ్యామిలీ పర్ మంత్ గడవడానికి కావాలి. ఎందుకంటే ప్రతి ధరలు అనేది మార్కెట్లో పెరిగిపోతున్నాయి. ఉల్లిపాయల ధర పెరుగుతున్నాయి, పెట్రోల్ ధర పెరుగుతున్నాయి, ప్రతి ఒక్కటి పెరుగుతున్నాయి, కానీ మనిషి ధర పెరగట్లేదు ఇక్కడ. సో ఏ రోజైతే మనిషి ధర పెరుగుతుందో అక్కడి నుంచి మన ఇండియా ప్రోగ్రెస్ అవుతున్నట్టు లెక్క. సో మనిషి ధర పెరగడానికి మనిషి ఎక్కువ పని చేయాలి ఇక్కడ. ఎస్ ఆర్ నో? ఎస్. ఎందుకంటే ఆల్వేస్ గుర్తుపెట్టుకోండి, మీరు ఫైనాన్షియల్గా ఫ్రీ కావాలనంటే మనీ లవ్ స్పీడ్. ఎవ్రీబడి రిపీట్, మనీ లవ్ స్పీడ్. అంటే ఎవరైతే స్పీడ్గా యాక్షన్లోకి తీసుకొస్తారో వాళ్ళ దగ్గరికి డబ్బులు రావడానికి ఇష్టపడతాయి. ఎవరైతే రేపు చూసుకుందాం, ఎల్లుండి చూసుకుందాం అని చెప్పేసి పోస్ట్ పోన్ చేస్తుంటారో వాళ్ళ దగ్గరికి డబ్బులు రావడానికి ఇష్టపడదు. స్పెషల్లీ లక్ష్మీమాత రావడానికి అయితే అస్సలు ఇష్టపడదు అనమాట. సో మీరు తక్కువ టైంలో మిలియనర్ కావాలనుకుంటే ఒక 5 సీక్రెట్స్ అనేది, ఒక 5 ప్రిన్సిపల్స్ అనేది, 5 స్ట్రాటజీస్ అనేది నేను చెప్పబోతున్నాను. అది ప్రతి ఒక్కటి కూడా చాలా మందికి ఉపయోగపడుతుంది. దాంట్లో ఫస్ట్ స్ట్రాటజీ అనేది మైండ్ సెట్. ఎందుకంటే ఒక పూర్ మైండ్ సెట్ తోని మనం మిలియనర్ కాలేము. వన్ మోర్ టైం, ఒక పూర్ మైండ్ సెట్ తోని మనం మిలియనర్ అనేది కాలేము. ఈ మైండ్ సెట్ ప్రభావం అనేది మన పైన చాలా ఉంటుంది. చూడండి, బాడీలో ఏమైనా చేంజెస్ తీసుకొస్తే మైండ్లో చేంజెస్ వస్తాయి, మైండ్లో ఏమైనా చేంజెస్ తీసుకొస్తే బాడీలో చేంజెస్ వస్తాయి. దానికి ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్తాను. అందరూ 2 చేతులు కూడా ముందర పెట్టండి ఇట్లా. ఓకే, ఆడియన్స్కి ఒక కెమెరా తిప్పండి. 2 చేతులు ముందర పెట్టండి ఇలా. ఓకే, ఇప్పుడు మీ చేతిలో బెలూన్ ఉందని ఇమాజిన్ చేసుకోండి. మీ ఫేవరెట్ కలర్ ఇమాజిన్ చేసుకోండి, బెలూన్. ఓకే, దాన్ని గాలితోని నిండు ఉన్న ఒక బెలూన్ మీ చేతిలో ఉంది. దాన్ని పట్టుకోండి, పడిపోతుంది. అండ్ బెలూన్ ఇట్లా పట్టుకోరు ఎప్పుడే కానీ, కొంత ఇట్లా. ఓకే, నా ఇప్పుడు ఆ బెలూన్ ఏదైతే పట్టుకున్నారో ఇమాజిన్ చేసుకోండి ఒకసారి. రైట్, కళ్ళు మూసుకోండి, నా మాటల పైన ఫోకస్ చేయండి. మీ 2 చేతుల మధ్యలో ఒక బెలూన్ ఉంది, దాన్ని గట్టిగా పట్టుకొని ఉన్నారు. ఎవరో వచ్చేసి పెన్తో కుచ్చేసారు, దాన్ని మెల్లగా గాలి పోతుంది. గాలి పోతుంది, మీ చేతిలో ఉన్న బెలూన్ నుంచి. కళ్ళు తెరవండి. ఓకే, ఫస్ట్ చేతులు ఎక్కడ ఉన్నాయి, తర్వాత ఎక్కడ ఉన్నాయి? కొంతమంది ఇట్లనే ఉన్నాయి, ఎందుకంటే వాళ్ళ మైండ్లో డిసైడ్ అయి ఉన్నారు, నేను ఏడికైతే ఆడికి నేను అన్నా. అది ఓన్లీ మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్ కొన్ని సాఫ్ట్వేర్లో, అవి వేరే విషయం అనుకోండి. కానీ సో చెప్పండి, ఇప్పుడు బెలూన్ ఏదైతే ఇప్పుడు మీ ఇందాక మీ చేతిలో పట్టుకున్నారో మీ చేతిలో ఒక సైజ్ అనేది చేంజ్ అయింది. ఎంతమందికి చేంజ్ అయింది? జెన్యూన్గా హ్యాండ్ రైజ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. నో చెప్పండి, బెలూన్ నిజంగా మీ చేతి మధ్యలో ఉండనా? లేదు. బెలూన్ అనే ఒక చిప్ మీ మైండ్లో వేశాను అండ్ మీరు యాక్సెప్ట్ చేశారు అండ్ బాడీ కూడా దాని తగ్గట్టు రియాక్ట్ అయింది. అలానే సేమ్ మన మైండ్ సెట్ కూడా పనిచేస్తుంది. మీరు ఏ విధానంగా అయితే ఆలోచిస్తున్నారో ఆ విధానంగా మన ఫ్యూచర్ అనేది తయారవుతుంది. దానికి ఎగ్జాంపుల్ స్వామి వివేకానంద కావచ్చు, బుద్ధ గారు కూడా చెప్పారు. మీరు ఇప్పుడు ఏదైతే ఉన్నారో గత ప్రీవియస్ ఆలోచనల వల్ల ఉన్నారో, రాబోయే టైంలో ఏదైతే ఉండబోతున్నారో ప్రజెంట్ ఆలోచనల వల్ల ఉండబోతున్నారు. సో ప్రజెంట్ ఆలోచనలు మనం చాలా మార్పులు అనేది తీసుకురావాలి. సో మైండ్ సెట్లో ఒకటి ఉంటుంది, పూర్ మైండ్ సెట్ అనమాట. ఈ పూర్ మైండ్ సెట్ వాళ్ళు ఏం చేస్తారంటే స్ట్రగుల్ లైఫ్ అనుభవిస్తారు. ఎందుకంటే వాళ్ళ యాక్షన్స్ థింకింగ్ అలానే ఉంటుంది. అంటే ఈ డే గడిచిందా లేదా, ఏదైనా పని చేయమంటే ఎక్స్క్యూజెస్, కారణాలు చెప్పుకుంటూ కూర్చుంటారు. ఇంకేదైనా చేయమంటే ఇప్పుడు నేను చెయ్యాలా, అవసరమా అంటారు. ఇంకేదైనా రిస్క్ తీసుకోమంటే మన వల్ల కదా, వాళ్ళు అంతా వేరేటోళ్ళు చేసేటోళ్ళు, మనకంత సీన్ లేదు అని అనుకొని వీళ్ళు లైఫ్ అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ బతుకుంటూ కూర్చుంటారు. నెక్స్ట్ వచ్చేసి మిడిల్ క్లాస్ మైండ్ సెట్. ఈ మిడిల్ క్లాస్ మైండ్ సెట్ వాళ్ళు ఎప్పుడు కూడా కంఫర్ట్ జోన్ గురించి ఆలోచిస్తారనమాట. అంటే వీళ్ళ ఆలోచన ఎంతసేపు ఎలా ఉంటుందని అంటే, ఇప్పుడు ఫర్ అన్ ఎగ్జాంపుల్ క్రికెట్ మ్యాచ్ ఏది నడుస్తుంది, ఇంకొక బాక్స్ షో గురించి చాలా మందికి ఐడియా ఉంటుంది. ఆ బాక్స్ షోలో లాస్ట్ టైం ఎవరు ఎలిమినేట్ అయ్యారు చెప్పారు? ఎవరు ఎలిమినేట్ అయ్యారు కదా, మొన్ననే బాక్స్ షో ఉంటుంది కదా. 4th చాప్టర్లో 6th క్వశ్చన్ అయితే తెలియదు, కానీ మనకంటే అయితే తెలుసు. మీకు మంచిగా ఉంది ఇది. అయితే మన బాక్సులు బంద్ చేసి వాళ్ళ బాక్సులు బంద్ చేస్తున్నాం. మనం మనిషి అనే వాళ్ళు బాక్స్ లైఫ్లోనే బతుకుతున్నారు. మన ఇల్లు ఏ షేప్లో ఉంటుందంటే బాక్స్. బెడ్రూమ్ అనే బాక్స్లో నిద్రపోయి లేచిన తర్వాత వాష్రూమ్ అనే బాక్స్లోకి వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి దాని తర్వాత లంచ్ అనే బాక్స్ని కట్టుకొని ప్యాక్ చేసుకొని బస్ అనే బాక్స్లో కూర్చొని కాలేజ్ అనే బాక్స్లోకి వచ్చి దాని తర్వాత క్లాస్ రూమ్ అనే బాక్స్లో కూర్చొని దాని తర్వాత లంచ్ బ్రేక్లో లంచ్ అనే బాక్స్ని తిని మళ్ళీ క్లాస్ అయిపోయిన తర్వాత బస్ అనే బాక్స్లో కూర్చొని ఇల్లు అనే బాక్స్లోకి వచ్చి టీవీ అనే బాక్స్ ముందర కూర్చొని రిమోట్ అనే బాక్స్ నొక్కి దాని తర్వాత తిని మళ్ళీ బెడ్రూమ్ అనే బాక్స్లోకి వెళ్ళి నిద్రపోతారు. మనిషి పుట్టినప్పటి నుంచి చచ్చిపోయేంత వరకు బాక్స్ లైఫ్లోనే జీవిస్తున్నారు. ఆఖరికి మనిషి పోతప్పుడు కూడా బాక్స్లోనే పోతాడు. సో ఈ అవుట్ ఆఫ్ ద బాక్స్ మనం వచ్చినప్పుడే ఏదైనా చేయగలుగుతాం.
అందుకోసమే ఈ మిడిల్ క్లాస్ వాళ్ళు చాలా మంది కంఫర్ట్ జోన్ అనేది ఇష్టపడుతున్నారు కాబట్టి అద్భుతాలు అనేది క్రియేట్ అవుతలేదు. ఎందుకంటే మన బాక్స్ బంద్ చేసి పక్కన జీవితంలో ఏం జరుగుతుందని బిగ్ బాస్ అనేది చూసి కూడా కూర్చుంటున్నాం మనం ఈరోజు. అంతేకాదు ఇప్పుడు చూడండి, లేటెస్ట్ సినిమాలు ఏమంటే క్లారిటీ ఉంది, లేటెస్ట్ ట్రెండింగ్ ఏం నడుస్తుందంటే మీకు క్లారిటీ ఉంటాయి. ఎందుకంటే మనందరం కూడా కంఫర్ట్ని ఇష్టపడుతున్నాం. ఎప్పుడైతే కంఫర్ట్ని మనం బ్రేక్ చేసి బయటికి వస్తామో అప్పుడే మనం అద్భుతాలు క్రియేట్ చేయగలుగుతాం. బట్ ఆల్వేస్ రిమెంబర్, గ్రోత్ లైస్ అవుట్సైడ్ ఆఫ్ యువర్ కంఫర్ట్ జోన్. మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తాం, గ్రోత్ లైస్ అవుట్సైడ్ ఆఫ్ యువర్ కంఫర్ట్ జోన్. అంటే ఎప్పుడైతే మన కంఫర్ట్ జోన్లో నుంచి బయటకు వస్తామో సక్సెస్ అనేది, అడుగులు అనేది అక్కడ నుంచి చేయడం మనం స్టార్ట్ చేస్తాం. చూడండి, ఇంకా అర్థం కాకపోతే ఎట్ ద రిటైర్మెంట్ ఏజ్ ప్రతి ఒక్కరిది ఒక యావరేజ్ ఉంటుంది 60-70. రిటైర్మెంట్ ఏజ్ వచ్చేసరికి ప్రతి 100 మందిలో ఇప్పుడు సర్వే చేస్తే 54 మెంబర్స్ ఇంకా ఫైనాన్షియల్గా సఫర్ అవుతున్నారు. రిటైర్మెంట్ ఏజ్ వచ్చేసరికి ప్రతి 100 మందిలో 36 మంది ఆల్రెడీ చచ్చిపోతున్నారు. రిటైర్మెంట్ ఏజ్ వచ్చేసరికి ప్రతి 100 మందిలో ఓన్లీ 5 మెంబర్స్ మాత్రమే ఇంకా కష్టపడుతున్నారు డబ్బులు సంపాదించడం కోసం. అంటే 60-70లో కూడా ఇంకా పనులు చేస్తున్నారు వాళ్ళు. ఒక రిటైర్మెంట్ ఏజ్ వచ్చేసరికి ప్రతి 100 మందిలో 4 మాత్రమే ఫైనాన్షియల్గా సెక్యూర్ అవుతున్నారు. ఎందుకంటే వాళ్ళు కష్టపడకుండా కూడా లిమిటెడ్ అమౌంట్తోనే వాళ్ళ జీవితాన్ని గడుపుతున్నారు. రిటైర్మెంట్ ఏజ్ వచ్చేసరికి ఓన్లీ ఒక్కరు మాత్రమే 100ల వెల్తీ పర్సన్ అవుతున్నారు. ఒక్కరు వెల్తీ పర్సన్ అంటే దాని అర్థం ఏంటంటే వాళ్ళు తరతరాల వరకు కూడా కష్టపడకుండా వాళ్ళు అట్లాంటిది ఒక మనీ అనేది, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అనేది క్రియేట్ చేశారు. నెక్స్ట్ ఫ్యామిలీని కూడా పోషిస్తున్నాయి. అందుకోసం మీకు రిక్వెస్ట్ చేస్తున్నా ఏంటంటే ఆ 100 మందిలో ఏదైతే ఒక్కరున్నారో ఆ ఒక్కరు మీరు కావాలని కోరుకుంటున్నా. ఆ ఒక్కరు మీరు కావాలంటే రాబోయే తెలిసేపటికి ఇంకా సీరియస్ ఉండండి.